ఎన్టీఆర్ క్రేజ్ పాన్ ఇండియా వైడ్గా స్ప్రెడ్ అయిన టైంలో ఇప్పుడు లెనిన్ కోసం ఎన్టీఆర్ రంగంలోకి దిగితే ఆ సినిమాపై అంచనాలు ఆకాశాన్ని తాకడం ఖాయం. ఏజెంట్ సినిమా బొక్కబోర్లా పడ్డంతో ఈసారి ఏకంగా 3 ఏళ్ల గ్యాప్ తీసుకొని సాలిడ్ కంబ్యాక్ ఇస్తున్న అఖిల్. ఒకవేళ ఈ ఇంటర్వ్యూ నిజమైతే సినిమా రిలీజ్కు ముందు జరిగే అత్యంత కీలకమైన ప్రమోషనల్ ప్లాన్స్లో ఇదొకటిగా నిలిచే అవకాశం. అఖిల్ కెరీర్ పరంగా చూస్తే లెనిన్ అతనికి ఎంతో కీలకమైన సినిమా. రాయలసీమ నేపథ్యంలో రూపొందిన యాక్షన్ డ్రామాగా లెనిన్. ఈ మధ్య రిలీజ్ అయిన లెనిన్ ట్రైలర్కి సోషల్ మీడియాలో మంచి అప్లాజ్ రావడం సినిమాకి మంచి బూస్టప్. అఖిల్ అక్కినేని హీరోగా తెరకెక్కిన లెనిన్ రిలీజ్కు టైం దగ్గర పడుతున్న కొద్దీ సినిమా ప్రమోషన్స్ పైన ఆసక్తికర డిస్కషన్ మొదలైంది. ఇప్పటికే ట్రైలర్కు ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ లభించగా ఇప్పుడు ప్రమోషనల్ ఈవెంట్స్కు మరింత బలంగా నిర్వహించేందుకు నిర్మాత స్పెషల్ ప్లాన్స్ సిద్ధం చేసినట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో సోషల్ మీడియాలో వినిపిస్తున్న తాజా సమాచారం ప్రకారం ఈ సినిమా ప్రమోషన్స్లో యంగ్ టైగర్ ఎన్టీఆర్ కూడా భాగమయ్యే అవకాశం ఉందని ఇండస్ట్రీ వర్గాల్లో చర్చ సాగుతోంది. ముఖ్యంగా అఖిల్ను ఎన్టీఆర్ ఇంటర్వ్యూ చేసే ప్రత్యేక కార్యక్రమాన్ని ప్లాన్ చేస్తున్నారనే వార్త అభిమానుల్లో ఆసక్తిని పెంచుతోంది. అయితే దీనిపైన చిత్ర బృందం నుంచి ఇప్పటి వరకు ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు. ఈ వీడియోని చివరి వరకు చూడండి. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే బెల్ బటన్ నొక్కి సబ్స్క్రైబ్ చేసుకొని స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూడండి. ఇక హెడ్లైన్స్ చూద్దామా. ఓం శ్రీ మహాశక్తి జ్యోతిష్యాలయం కోయ పూజారి దేవరాజు గారు. విద్య, ఉద్యోగం, వ్యాపారం, ప్రేమ, పెళ్లి, సంతానం, ఆరోగ్యం, భార్యాభర్తల మధ్య గొడవలు, కోర్టు సమస్యలు, వ్యవసాయం, ధన నష్టం, ఆస్తి తగాదాలు, రియల్ ఎస్టేట్, విదేశీ ప్రయాణము, ఇంకా ఏ ఇతర సమస్యలకైనా తమలపాకుపై అంజనము వేసి చూసి చెప్పబడును. అఖిల్ ఈసారైన కెరీర్లో హిట్ అందుకుంటాడో లేదో. అక్కినేని నందమూరి కుటుంబాల బాండింగ్ ఇప్పటిది కాదు. అఖిల్కి ఎలాగైనా హిట్ ఇప్పించాలని చూస్తున్న ఎన్టీఆర్. ఒక స్టోరీలోకి వెళ్తే తెలుగు సినీ పరిశ్రమలో ఎన్టీఆర్కు అక్కినేని కుటుంబంతో ఉన్న సాన్నిహిత్యం తెలిసిందే. గతంలో కూడా పలుమార్లు పరస్పరం ఒకరి సినిమాలను మరొకరు శుభాకాంక్షలు తెలియజేసుకోవడం, ప్రత్యేక సందర్భాల్లో కలిసి కనిపించడం జరిగింది. అందుకే ఇప్పుడు లెనిన్ ప్రమోషన్లో ఎన్టీఆర్ పాల్గొంటారనే ప్రచారం వేగంగా వైరల్ అవుతోంది. ఒకవేళ ఈ ఇంటర్వ్యూ నిజమైతే సినిమా రిలీజ్కి ముందు జరిగే అత్యంత కీలక ప్రమోషనల్ ప్లాన్స్లో ఇదొకటిగా నిలిచే అవకాశం ఉందని ట్రేడ్ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. ఎన్టీఆర్ వంటి పాన్ ఇండియా స్టార్ లెనిన్ ప్రమోషన్లో పాల్గొనడం వల్ల సినిమా పైన సాధారణ ప్రేక్షకుల్లో కూడా మరింత ఆసక్తి పెరిగే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు. ఇక అఖిల్ కెరీర్ పరంగా చూస్తే లెనిన్ అతనికి ఎంతో కీలకమైన సినిమా. గత సినిమా ఫలితాల తర్వాత సరైన సక్సెస్ను అందుకోవాలనే లక్ష్యంతో ఆయన ఈ ప్రాజెక్ట్ పైన ప్రత్యేక దృష్టి పెట్టారు. ఇటీవలే విడుదలైన ట్రైలర్కు మంచి స్పందన రావడంతో పాటు టాలీవుడ్కు చెందిన పలువురు స్టార్ హీరోలు తమ సోషల్ మీడియా వేదికల ద్వారా ట్రైలర్ను ప్రశంసిస్తూ అఖిల్కు శుభాకాంక్షలు తెలియజేశారు. దీంతో సినిమా పైన సానుకూల వాతావరణం ఏర్పడింది. ఇప్పుడు ప్రమోషన్స్ను మరింత దూకుడుగా నిర్వహించేందుకు నిర్మాతలు సిద్ధమవుతున్నట్టు సమాచారం. రాయలసీమ నేపథ్యంలో రూపొందించిన యాక్షన్ డ్రామాగా లెనిన్ ప్రేక్షకుల ముందుకి రానుంది. యాక్షన్, రొమాన్స్, ఫ్యామిలీ ఎమోషన్స్కు సమాన ప్రాతినిధ్యం ఇస్తూ డైరెక్టర్ మురళీ కిషోర్ అబ్బూరు ఈ సినిమాను తెరకెక్కించారు. అన్నపూర్ణ స్టూడియోస్, సితారా ఎంటర్టైన్మెంట్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాపై ఇప్పటికే మంచి అంచనాలు నెలకొన్నాయి. ఇప్పుడు ఎన్టీఆర్ ప్రమోషన్లో పాల్గొంటారనే ప్రచారం కూడా నిజమైతే రిలీజ్కి ముందు సినిమాకు మరింత హైప్ తీసుకురావడంలో అది కీలక పాత్ర పోషించే అవకాశం ఉంది. అయితే ఈ వార్త పైన పూర్తి స్పష్టత రావాలంటే చిత్ర బృందం అధికారిక ప్రకటన చేసే వరకు వేచి చూడాల్సిందే. కాగా గతంలో అఖిల్ నటించిన మిస్టర్ మజ్ను సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్కు ఎన్టీఆర్ గెస్ట్గా వచ్చిన విషయం తెలిసిందే. అక్కినేని నందమూరి కుటుంబాల బాండింగ్ ఇప్పటిది కాదు. గతంలో 2019 జనవరిలో రిలీజ్ అయిన మిస్టర్ మజ్ను సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్కు ఎన్టీఆర్ చీఫ్ గెస్ట్గా వచ్చి సపోర్ట్ చేసిన సంగతి తెలిసిందే. ఇక ఆ ఈవెంట్లో వారిద్దరి మధ్య బాండింగ్ ఫ్యాన్స్ని బాగా ఆకట్టుకుంది కూడా. ఇప్పుడు మళ్ళీ లెనిన్ కోసం ఎన్టీఆర్ రంగంలోకి దిగుతూ ఉండడంతో ఫుల్ ఖుషి అయిపోతున్నారట నందమూరి అక్కినేని ఫ్యాన్స్. RRR, దేవరా వంటి సాలిడ్ సక్సెస్ సినిమాలతో ఎన్టీఆర్ కేర్స్ పాన్ ఇండియా వైడ్గా స్ప్రెడ్ అయిన సంగతి తెలిసిందే. అలాంటి స్టార్ హీరో సినిమా ప్రమోషన్లో భాగమైతే ఆ సినిమాపై అంచనాలు ఆకాశాన్ని తాకడం ఖాయం. అయితే ఈ టాక్ షో పైన అన్నపూర్ణ స్టూడియోస్, సితారా ఎంటర్టైన్మెంట్ నుంచి అఫీషియల్ అనౌన్స్మెంట్ రావాల్సి ఉంది. అఖిల్ కెరీర్ ఒకసారి చూస్తే 2023లో వచ్చిన ఏజెంట్ సినిమా బొక్కబోర్లా పడ్డంతో ఈసారి ఏకంగా 3 ఏళ్ల గ్యాప్ తీసుకొని
సాలిడ్ కంబ్యాక్ ఇస్తానంటూ లెనిన్ ప్రాజెక్ట్ని పట్టాలెక్కించాడు. 2021లో వచ్చిన మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచులర్తో మోస్తరు హిట్ అందుకున్న అఖిల్ ఈసారి సాలిడ్ బ్లాక్ బస్టర్ కొడతానంటూ రెడీ అయిపోతున్నాడు. ఇక ఈ సినిమాకి వినరో భాగ్యము విష్ణు కథ ఫేమ్ మురళీ కిషోర్ అబ్బూరు దర్శకత్వం వహిస్తున్న సంగతి తెలిసిందే. పక్కా రాయలసీమ బ్యాక్డ్రాప్లో పవర్ఫుల్ యాక్షన్ ఎలిమెంట్స్తో పాటు గుండెకు హత్తుకునే ఫ్యామిలీ ఎమోషన్స్ మరియు బ్యూటిఫుల్ రొమాన్స్ ఈ సినిమాలో ప్లాన్ చేసినట్టు తెలుస్తోంది. ఇక ఈ మధ్య రిలీజ్ అయిన లెనిన్ ట్రైలర్కి సోషల్ మీడియాలో మంచి అప్లాజ్ రావడం సినిమాకి మంచి బూస్టప్ అనే చెప్పాలి. ఇక వీటితో పాటు తారక్ కూడా తన సపోర్ట్ అఖిల్కి అందిస్తే ఓపెనింగ్స్ పరంగా లెనిన్ అఖిల్ కెరీర్లోనే బిగ్గెస్ట్ సినిమా అయినా ఆశ్చర్యపోనవసరం లేదు. చూడాలి మరి ఆయుధాలన్నీ కూడగట్టుతున్న అఖిల్ అక్కినేని ఈసారైనా కెరీర్లో బ్లాక్ బస్టర్ అందుకుంటాడో లేదో.